తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. పైన చూస్తే అంతా ప్రశాంతంగా ఉన్నట్లే కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం కుర్చీ కాపాడుకునేందుకు పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఈ రాజకీయ చదరంగంలో సీఎం రేవంత్ రెడ్డి వేస్తోన్న అడుగులు కేవలం సాధారణ నాయకత్వ గొడవలా, లేక సొంత పార్టీలోని బలమైన బీసీ నాయకత్వాన్ని వ్యూహాత్మకంగా తొక్కేసే పక్కా ప్లానా అనే చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇటీవల జరిగిన 2 బహిరంగ సభలు, ఒకటి సంగారెడ్డి, ఇంకొకటి పరకాల. ఈ రెండింటిలో సీఎం ప్రవర్తించిన తీరే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ముందుగా మనం ఓసారి సంగారెడ్డి సభ విషయానికి వద్దాం. కాంగ్రెస్ జెండానే ఊపిరిగా భావించే సీనియర్ నేత, ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి అక్కడ ఉన్నారు. గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడు. సంగారెడ్డి అనగానే జగ్గారెడ్డి పేరే గుర్తొస్తుంది. అలాంటి చోట సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారో తెలుసా? టికెట్ల కేటాయింపు అనేది పూర్తిగా అధిష్టానం, అంటే ఢిల్లీ చేతిలోనే ఉంది. మనం ఏం కావాలన్నా సరే ప్రతి విషయానికి లక్షలు ఖర్చు పెట్టి ఢిల్లీకి వెళ్లి డీల్ చేసుకోవాలన్నారు. సరే, కాంగ్రెస్ రాజ్యాంగం ప్రకారం అధిష్టానమే నిర్ణయిస్తుంది కాబట్టి అది సరైనదే అనుకుందాం. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. అయినా సరే టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఖాయమని సీఎం బహిరంగంగా ప్రకటన చేశారు. కాంగ్రెస్ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి బహిరంగ వేదికలపై నిలబడి టికెట్లు ప్రకటించిన సాంప్రదాయం ఎక్కడైనా ఉందా? మొన్న ప్రకాష్ అన్నని గెలిపించిండ్రు. రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోని ఈ ప్రాంతంలో గెలిపించండి. ఆ పక్కన ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి శక్తివంతమైన నేత కూడా ఎప్పుడూ ఇలాంటి సాహసం చేయలేదు. ఢిల్లీ పెద్దలతో మాట్లాడి ఒప్పించడమే తప్ప వేదికల మీద టికెట్లు ఖరారు చేయలేదు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఆ పని చేశారు? పరకాల నియోజకవర్గం నుంచి బీసీ వర్గానికి చెందిన యువ నాయకురాలు, మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత చాలా రోజులుగా పోటీ చేయాలని భావిస్తున్నారు. యువత, మహిళలు చట్టసభల్లోకి రావాలని స్వయంగా రేవంత్ రెడ్డి గతంలో పిలుపునిచ్చారు. కానీ తీరా సుస్మిత మైండ్ తయారు చేసుకున్నాక ఆమె ఉత్సాహాన్ని దెబ్బతీయడానికి, కొండా కుటుంబాన్ని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడానికే రేవూరికి టికెట్ ప్రకటించారనే ఆరోపణలు వస్తున్నాయి. నా ఇలాకాకొచ్చి, కొండా ఇలాకాకొచ్చి రేవూరి ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించమని చెప్పడంలో మీ ఆంతర్యం ఏంటిది అని అడుగుతున్నా నేను ఇవాళ. ఎందుకు మాతో పెట్టుకుంటున్నావు? ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు? ఇది కేవలం ఒక పరకాల సీటు గొడవ మాత్రమే కాదు. పార్టీలో ఉన్న బలమైన బీసీ మంత్రులైన పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలను రాజకీయంగా కట్టడి చేసే పెద్ద ప్లాన్ అని నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో పొన్నం ప్రభాకర్ పై కూడా అధిష్టానానికి నెగిటివ్ రిపోర్టులు పంపారనే ప్రచారం జరిగింది. అది వర్కౌట్ కాకపోవడంతో ఇప్పుడు ప్లాన్ బి అమల్లోకి తెచ్చారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రేవూరి టికెట్ ప్రకటన తర్వాత కొండా సుస్మిత ఆవేశంలో సీఎం తీరుపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. సరే, కూతురు చేసిన వ్యాఖ్యలకు తల్లి కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ద్వారా నోటీసులు ఇప్పించారు. సుస్మిత మేజర్, స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న మహిళ. అయినా సరే సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ ఒక వర్గం తీవ్ర ఒత్తిడి తెచ్చింది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన ప్రశ్న అడగాలి. మరి ఇదే సూత్రం మిగతా నాయకులకు వర్తిస్తుందా అని. నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం పైన, సీఎం రేవంత్ రెడ్డి పైన పదే పదే బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. వానికి 5 లక్షలు ఇస్తేందుకు 500 రూల్స్ పెట్టిర్రు. 5 లక్షల రూపాయలు ఇంటికి. ఎన్ని రూల్స్? ఎంత ఇస్తుర్రు? వాడేమో లక్షల కోట్లు దోసుకుంటారు, పైన ఉన్నోడేమో లక్షల కోట్లు దోసుకుంటారు. 5 లక్షలు ఇస్తేందుకేమో 500 రూల్స్ పెట్టింది. నిజమా కాదా? తమ్ముడు రాజగోపాల్ రెడ్డి అంత బహిరంగంగా తిరుగుబాటు వ్యాఖ్యలు చేస్తుంటే కేబినెట్ మంత్రిగా ఉన్న ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఎలాంటి చర్యలు లేవేం? ఆయనకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? ఆయన పదవిని ఊడగొట్టాలని ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టలేదు? కూతురు మాట్లాడితే తల్లి పదవి తీసేయాలి, మరి తమ్ముడు మాట్లాడితే అన్నపై చర్యలు ఉండవా? ఈ వ్యూహం వెనుక ఉన్న డివైడ్ అండ్ రూల్ రాజకీయాన్ని ప్రజలు గమనించలేకపోతున్నారా? బీసీ ముద్ర పడకుండా ఉండడానికి ఒక బీసీ నేతపై మరొక బీసీ నేతతో ప్రెస్ మీట్లు పెట్టించి విమర్శలు చేయిస్తున్నారనే ఆవేదన స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి కాంగ్రెస్ పాలకులపై అసమ్మతి స్వరం వినిపిస్తోంది. ఒక్క కొండా సురేఖ కుటుంబం మాత్రమే కాదు. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలు, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, చిన్నారెడ్డి, మేఘారెడ్డి వంటి వారు బహిరంగంగానే అధికారుల తీరుపై, నిధుల విడుదలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో ఎందుకున్నామనే బాధ వారిలో ఉంది.
మరి ఆ బలమైన రెడ్డి నేతల్ని ఏమీ చేయలేక చేతులెత్తేసిన ప్రభుత్వం సందు దొరికినప్పుడల్లా బీసీ నేతలని ఎందుకు టార్గెట్ చేస్తోంది? దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖకు కనీసం సమాచారం ఇవ్వకుండానే యాదగిరిగుట్ట బోర్డు కమిటీని వేశారు. ఆమె శాఖ పరిధిలోకి వేరే నాయకులు వచ్చి సమీక్షలు నిర్వహించినా ఫైళ్లను అడ్డుకున్నా ఆమె ఓర్చుకున్నారు. తనపై వ్యతిరేక మీడియాలో జరుగుతున్న విష ప్రచారాన్ని మౌనంగా భరించారు. అయినప్పటికీ ఆమెను వినయంగా ఉంచలేక కూతురు సుస్మితను వ్యూహాత్మకంగా వివాదంలోకి లాగారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకవైపు రాహుల్ గాంధీ దేశమంతటా సామాజిక న్యాయం, నారీ శక్తి, బీసీ ప్రాతినిధ్యం, కులగణనాన్ని గలమెత్తుతున్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం సొంత పార్టీకి చెందిన బలమైన బీసీ మహిళా నేతలపై, బీసీ మంత్రులపై కత్తులు నూరుతున్నారు. సొంత కుర్చీని కాపాడుకోవడానికి తిరుగుబాటు చేసే అగ్రవర్ణ నేతలని అణచలేక ఇలా బీసీ నేతలను బలిపీఠమెక్కిస్తున్నారు రేవంత్ రెడ్డి. మరి కాంగ్రెస్ లో జరుగుతున్న అన్యాయంపై బీసీ లీడర్లు నిలదీస్తారా లేక బెల్లం కొట్టిన రాయి మాదిరిగా చూస్తుంటారా చూడాలి.